ప్రశాంతమైన అడవిలో ఒక నక్క ఉన్నది. ఆ నక్క ఆ అడవిలో తన ఆహారం కోసం వెతకసాగింది. కాని దానికి ఎటువంటి ఆహారం దొరకలేదు. అది బాగా వెతకసాగింది. కాని దానికి విపరీతంగా ఆకలవుతోంది. అది ప్రక్కన ఉన్న గ్రామంలో పరిగెత్తసాగింది. ప్రక్కన ఉన్న గ్రామంలో సిద్ధన్న అనే వృద్ధుడు తన ఇంటికి కలర్ సున్నం వెయ్యలని, ఆ కలర్ సున్నంను ప్రక్క ఉన్న చిన్న సిమెంట్ హౌస్లో వేసి కలుపాలని వెళుతున్నాడు. అప్పుడే వస్తోంది నక్క. బాగా ఆకలితో తన కడుపు నింపుకోవాలని ప్రయత్నంలో బాగా వేగంగా పరిగెత్తుకుంటూ సిద్ధన్న ఇంటి సమీపంలో ఉన్న నీళ్ల తొట్టె దగ్గరికి వచ్చినది. కాని అది చాలా వేగంతో వచ్చి ఆ తొట్టెలో పడినది. కాని దానికి తెలియదు అది కలర్ నీళ్లతో కలిసిన తొట్టె అని. అది వెంటనే దానిలో పడినది. అరే, ఈ నీళ్ల తొట్టిలో పడితే నా రంగు మారిపోయినది, ఇప్పుడెలాగా అని ఆలోచిస్తూ ఉన్నది నక్క. దానికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అక్కడ్నుంచి పరిగెత్తుతుంది నక్క. అప్పుడే వచ్చిన నక్క అక్కడ నిలబడి ఉన్నది. దానిని చూసి అన్ని జంతువులు పారిపోతున్నాయి. కానీ దానికి ఒక ఆలోచన వచ్చింది. అది వెంటనే ఆ జంతువులతో అంటున్నది, ఓ జంతువులారా, ఆగండి, భయపడవద్దు. నేను ఒక దేవదూతను. కానీ నా రంగు నీలంగా ఉన్నందున మీరు భయపడుతూ ఉన్నారు. కానీ నేను మీకు సహాయం చేయటానికి వచ్చాను. కనుక మీరు నన్ను దేవుడుగా పూజించాలి. రోజు నాకు మాంసం తెచ్చి ఇవ్వాలి. ఈ విషయం సింహం మరియు పులి కూడా చెప్పండి అని అన్నది దొంగనక్క. జంతువులు అన్నీ సమావేశమైనాయి. ముందుగా చిరుతపులి ఆ నక్క గురించి చెప్పింది. ఓ సింహం రాజా, మన అడవికి ఒక విచిత్రమైన రంగుల నక్క వచ్చింది. అది నీలం రంగులో ఉన్నది. నాకు చాలా భయం వేసింది. నేను మరియు మన కుందేలు కలిసి పరిపోతూ ఉన్నాము. కానీ ఆ రంగుల నక్క మాకు పిలిచి, మీరు భయపడకండి, నేను ఒక దేవదూతను. మీరు నాకు రోజు మాంసం తెచ్చిపెట్టాలి, లేకపోతే మిమ్ములను చంపివేస్తా అని చెప్పింది. ఈ విషయం మీకు కూడా చెప్పమని అన్నది అని ఆ చిరుతపులి ఆ సింహంతోని అన్ని విషయాలు చెప్పింది. ఓ జంతువులు, జాగ్రత్తగా ఉండండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. రోజు ఒక్కొక్కరు తమ వంతు ప్రకారం తమ ఆహారం నుంచి ఆ నక్కకు తీసుకొని పెట్టి రండి. అప్పుడు ఆ రంగుల నక్క శాంతికి వస్తుంది. నా వంతు ప్రకారం నేను కూడా ఆ రంగుల నక్కకు మాంసం పెట్టి వస్తా. ఇకక మీరు వెళ్ళిరండి. తరువాత అన్ని జంతువులు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. బాగా నిద్రలో ఉన్న సింహం రాజా మెల్లిగా తన నివాసం నుంచి మెల్లిగా బయటికి వస్తూ ఉన్నది. మరియు అది తన గంభీరమైన గొంతుతో గర్జిస్తున్నది. తన వంతుకు మాంసం తీసుకువస్తూ ఉన్నది చిరుతపులి. కానీ ఆ రోజు చాలా ఆలస్యమైనది. ఓ చిరుతపులి, ఈరోజు ఎందుకు ఆలస్యం చేశావు?
నాకు ఆహారం తీసుకురావటానికి నీకెందుకు అహంకారం? ఇలాగా అయితే నిన్ను నేను చంపివేస్తా అని ఆ చిరుతపులిపై కొప్పడినది ఆ రంగుల నక్క. పాపం ఆ చిరుతపులి చాలా బాధపడినది. నేను ఎంతో నిజాయితీగా మాంసం తీసుకుపోయి ఇస్తే ఆ రంగుల నక్క నన్ను చంపివేస్తా అన్నందుకు చాలా బాధతో అక్కడ నుంచి వెళ్ళిపోయినది చిరుతపులి. కాని పాపం సిద్ధన్న తాను తన ఇంటికి వేయటానికి కలర్ను నింపిపెట్టిన సిమెంటు తొట్టె వద్దకు వస్తూ ఉన్నాడు. కానీ ఆ సిమెంటు తొట్టెలో కలర్ సున్నం మొత్తం క్రిందపోయింది. అప్పుడే ఒక నక్క వచ్చి ఆ కలర్ సున్నంలో పడిన సంగతి ఆ ఊరు సిద్ధన్న ఇంటి ప్రక్కన ఉన్న ప్రకాశం చెప్పాడు. కానీ సిద్ధన్న బాగా కోపం వచ్చినది ఆ నక్కపై. సరే, అది ఈసారి అక్కడ వస్తే దానిని చంపి వేయాలని అనుకున్నాడు సిద్ధన్న. అప్పుడే వస్తోంది. అయినా అక్కడ జింక మరియు తెల్లటి మేక రెండు మాటాడుకుంటూ ఉన్నాయి. ఓ మిత్రులారా, మీకు వందనం. మన జంతువులకు ఈ రంగుల నక్క చాలా బాధిస్తున్నది కనుక ఒక పరిష్కారం కనుగొనాలి. ఈరోజు నా వంతు ఉన్నది. నేను మాంసం తీసుకొని పోవాలి. మీరు జాగ్రత్త. ఆ రంగుల నక్కకు కోపం రాకుండా మీరు కూడా మాంసం తీసుకువెళ్ళండి అని అక్కడ్నుంచి వెళ్ళిపోయినది. అయినా ఒకరోజు తన వంతు వచ్చింది. అయినా మాంసం తీసుకుకు వెడుతోంది. కాని అప్పుడే చాలా ఆలస్యం బాగా అయినది. కాని బాగా ఆలస్యమైనందుకేనా పై బాగా కోపం వచ్చింది ఆ రంగుల నక్కకు. బాగా ఆకలిగా ఉన్నది. తనకు మాంసం తీసుకురాలేదు ఆయన. మెల్లిగా అక్కడకు వస్తోంది హైనా. చాలా భయమున్నది దానికి. అయినా ఎందుకు ఈరోజు ఆలస్యమైనది? నాకు బాగా ఆకలిగా ఉన్నది కనుక ఈసారి నువ్వు ఆలస్యంగా మాంసం తీసుకువస్తే నిన్ను చంపివేస్తా అని హెచ్చరించింది ఆ రంగుల నక్క. అప్పుడే పెద్ద వర్షం మొదలైంది. ఆ రంగుల నక్క ఆ వర్షంలో తడిసినది. కానీ దాని యొక్క రంగు మొత్తం పోయి దాని పాత రంగు వచ్చినది. ఓ నక్క, ఇక్కడ నీలం రంగున్న దేవత నక్క ఎక్కడా? లేదు, ఆ దేవతా నక్కను నేనే. నువ్వు ఆ మాంసమిచ్చి వెళ్ళిపో. మిగతా జంతువులను తొందరగా మాంసంను తీసుకురమ్మను అని అన్నది ఆ దొంగ నక్క. కాని ఈ విషయం మొత్తం జంతువులకు తెలిసింది. అవి చాలా కోపంతో వెంటనే ఆ దొంగ నక్కను చంపడానికి వస్తూ ఉన్నాయి. కాని ఆ దొంగ నక్కకు తెలిసింది తనను ఆ జంతువులన్నీ చంపడానికి వస్తున్నాయని. వెంటనే అదక్కడ నుంచి పారిపోయి ప్రక్కన ఉన్న సిద్ధన్న ఇంటివైపు వస్తూ ఉన్నది. కాని దాని అదృష్టం బాగాలేదు. పాపం అది నీళ్ల ట్యాంక్లో పడినది. అది బయటకు రాలేక బాగా అరుస్తూ ఉన్నది. కాని ఆ నక్క ఊల విని వెంటనే ఒక కర్ర తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు సిద్ధన్న. పాపం ఆ దొంగ నక్కను బాగా కర్రతో కొట్టి చంపివేశాను. తరువాత ఆ నక్క చనిపోయిన తరువాత సిద్ధన్న ఆనందంతో ఎగిరి గంతులు వేయసాగాను.